మన రాత బ్రహ్మ రాస్తాడు అని అంటారు. బ్రహ్మేం రాయలా. మన గతంలో చేసిన మన కర్మల్ని కొన్ని తీసుకొని ఈ సమయంలో ఇలా జీవించాలి, ఈ సమయంలో ఇలా ఉండాలి, ఇలా నేర్చుకోవాలి అంటూ మన ప్రణాళికని మనమే గీసుకొని భూమి మీదకి వస్తాం. వచ్చాక మాయలో పడిపోతాం. పేరు ప్రఖ్యాతలు, నగ నట్ర, కారణాలు ఏమైనా కావచ్చు. వచ్చిన ప్రణాళికని మర్చిపోతాం. మర్చిపోయి మాయలో పడిపోయాం. అప్పుడు మనం శ్వాసమే ధ్యాస పెట్టినప్పుడు, మన పూర్ణాత్మతో అనుసంధానం అయినప్పుడు మన ప్రణాళిక మనకి తెలియచేయబడుతుంది. ధ్యానం నుండి లెగిసిన తరువాత మనకు అప్పుడు అనిపిస్తుంది, నాకు పలానా పుస్తకం చదవాలనిపిస్తుంది, లేదా పలానా చోటుకి వెళ్ళాలనిపిస్తుంది, లేదా పలానా కార్యక్రమం చెయ్యాలి, లేదా కార్యక్రమానికి పాల్గొనవాలి, లేదా కార్యక్రమానికి సహకరించాలి, ఇలా మనకి అనిపించింది అంటాం. అనిపించింది. అంతకుముందు అనిపించింది, ఇప్పుడు అనిపించింది అంటున్నాం. ఇప్పుడు ఎక్కడ అనిపించింది? ఎవరు అనిపించారు? ఎవరొచ్చి చెప్పారు నీకు? నీ అంతరంగంలో ఏ రాముడు కృష్ణుడు ఏ దేవుడైనా వచ్చి అనిపించాడా? లేదే. మరి నీకు అనిపించడం వెనక కారణం నీ ప్రణాళిక నీకు తెలియజేయబడటమే. అది శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మాత్రమే జరుగుతుంది.